హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. సైబర్ టవర్స్ దగ్గర ఒక అపార్ట్మెంట్ లో విచ్చలవిడిగా పార్టీ జరుపుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 14 మంది యువకులు 6 యువతులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బర్త్డే సెలబ్రేషన్స్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించాడు నాగరాజ్ యాదవ్. బోర్డర్లో కొద్ది దేశీ విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు పోలీసులు. అలాగే కొకైన్, MDMA, OG కుష్ వంటి మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో రేవ్ పార్టీ కల్చర్ మళ్లీ పెరిగిపోతోంది. బెంగళూరులో రీసెంట్ గా రేవ్ పార్టీ సృష్టించిన కలకలం మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో కూడా మరో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. సైబర్ టవర్స్ దగ్గర ఒక అపార్ట్మెంట్ లో విచ్చలవిడిగా పార్టీ జరుపుకుంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ప్రస్తుతం 14 మంది యువకులు అలాగే 6 యువతులు ఉన్నారు. అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ పేరుతో ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. రేవ్ పార్టీ నిర్వహించిన వ్యక్తి నాగరాజ్ యాదవ్ గా తెలుస్తోంది. అయితే బాటిల్లో కొద్ది దేశీ విదేశీ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా MDMA, కొకైన్, OG కుష్ వంటి మత్తు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు స్వాధీనం చేసుకున్న బాటిల్లో కొద్ది దేశీ విదేశీ మద్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం వాటిని సీజ్ చేశారు. అదేవిధంగా భారీగా డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో కొకైన్, MDMA అలాగే OG కుష్ వంటి మత్తు పదార్థాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో రేవ్ పార్టీ కల్చర్ ఎక్కువైపోతోంది. ఎక్కడికక్కడ పోలీసులు నిఘా పెంచినప్పటికీ కూడా రేవ్ పార్టీస్ నిర్వహిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు యువతి యువకులు. హైదరాబాద్ లో రేవ్ పార్టీ జరిగింది. సైబర్ టవర్స్ దగ్గర ఒక అపార్ట్మెంట్ లో విచ్చలవిడిగా ఈ పార్టీ జరుపుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు రేవ్ పార్టీలో పాల్గొన్నవారు.